మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు శస్త్రచికిత్స విజయవంతమైంది. పెద్ది షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం కాగా జూలై 27 కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో రామ్ చరణ్ కు సర్జరీ జరిగింది. హ్యాండ్ సర్జరీలో స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఈ సర్జరీ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. రామ్ చరణ్ కు కనీసం 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అలాగే ఫిజియోథెరపీ కూడా తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రామ్ చరణ్ భార్య ఉపాసనకు కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్స్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం ఉపాసన కూడా అపోలో ఆసుపత్రిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత బంధువుల హాస్పిటల్స్ ఉండగా రామ్ చరణ్ ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూరుకు వెళ్లడంపై సోషల్ మీడియాలో భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని తెలుస్తోంది. అదేంటంటే పెద్ది షూటింగ్లో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. కొన్ని రోజుల రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని మొదట భావించిన ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయాల్సిందేనన్నారు వైద్యులు. దీంతో రామ్ చరణ్ కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిని ఎంచుకున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పెద్ద పెద్ద నగరాలను కాదని మెగా పవర్ స్టార్ ఈ కోయంబత్తూరు ఆసుపత్రిని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే ఆర్థోపెడిక్ కు సంబంధించి ఇండియాలోనే గంగా హాస్పిటల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ వైద్యులు క్లిష్టమైన చేతి, మణికట్టు శస్త్రచికిత్సలు, స్పోర్ట్స్ ఇంజురీ సర్జరీలు చేయడంలో స్పెషలిస్టులు. ఇక రామ్ చరణ్ కు సర్జరీ చేసిన డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ హ్యాండ్ సర్జరీలో నిపుణుడు. అలాగే ఇదే సర్జరీలో భాగమైన డాక్టర్ ఎన్ రాజశేఖరన్ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఉపాసనకు చెందిన అపోలో ఆసుపత్రిలో కూడా ప్రపంచ స్థాయి ఆర్థోపెడిక్ నిపుణులున్నారు. అయితే మణికట్టు వంటి సున్నితమైన భాగాలకు సంబంధించి ప్రత్యేకమైన మైక్రో సర్జికల్ నిపుణులు అయితేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే రామ్ చరణ్ కోయంబత్తూరు ఆసుపత్రిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.